జకరియా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. జకరియా 6:12. చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగురిచ్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. మళ్ళీ చదువుతున్నాను. చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలంలో నుండి చిగురిచ్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జకరియా గ్రంథంలో 3వ అధ్యాయంలో 8వ వచనం చదువుతున్నాను. ఏదనగా చిగురు అను నా సేవకుడునను రప్పింపబోచున్నాను. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఇలా చూడండి, నా వైపు చూడండి. బైబిల్ ఉన్న వాళ్ళు మూసేసి నా వైపు చూస్తూ వాక్యం వినండి. కిందని చూడడం పక్కన చూడడం చేయకండి. దేవుడు తండ్రి అయిన దేవుడు ఆయన ఒక మాట అంటున్నాడు, చిగురు అను నా సేవకుడిని పిలవబోతున్నాను. ఆయన పేరు చిగురు అంట, చిగురిస్తాడు. అలాంటి సేవకుడు, అలాంటి తన కుమారుణ్ణి పిలుస్తున్నాడట. చిగురు అనే సేవకుడు ఆయన వచ్చాడంటే చిగురించడం ప్రారంభమవుతుంది. ఆయన రావాలి. ఆయన మన జీవితంలోకి వస్తే డెఫినెట్గా ఆయన పేరే అదండి, చిగురు. ఆయన వస్తే చిగురిస్తాం మనం. ఆయన రాలేదనుకోండి చిగురించలేం, మూడు బారిపోతా. ఇలాంటి సేవకుని పిలుస్తున్నానని ఈ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, దేవుడు ఈ సంఘాన్ని చిగురించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహింపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సంస్థ చాలా డబ్బులు పెట్టింది. ఆ సంస్థ వాళ్ళ కోసం చాలా ఖర్చు పెట్టింది. చాలా సందర్భాల్లో చాలా పనులు చేసింది, కానీ ఆ సంస్థ అసలు ముందుకెళ్ళట్లే. చాలా ప్రయత్నాలు చేశారు, ఏం అవ్వలే. అప్పుడు ఎవరో చెప్పారంట, బొంబాయిలో ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తిని కానీ పిలిస్తే అది ఎలాంటి కంపెనీ అయినా దాన్ని పైకి తీసుకొస్తారు వాళ్ళు, ఎలాంటి కంపెనీ అయినా. సో ఈ ఓనర్ అన్నాడు, నేను చాలా చదివాను, ఈ పని అంతా నాకు తెలుసు, నేను చాలా ప్రయత్నాలు చేసి అలసిపోయాను. నాకు తెలిసి ఈ కంపెనీ మూసేయడమే మంచిది అన్నాడు. ఏమండి, అప్పుడు ఆ పక్కన ఉన్న ఒకడు అన్నాడంట, మీరు మూసేద్దరు కానీ ఒక్కసారి ఆయన్ని పిలండి. పోనీ మీరు మూసేద్దాం, మీరు అనుకున్నట్టు మూసేద్దరు కానీ ఒక్కసారి పిలిస్తే ఏదైనా జరగచ్చుగా. మూసే ముందు ఒక్కసారి పిలండి. ఆయన వచ్చి ఏదో చేశాడు. మొత్తం ఒక దేవుని బిడ్డ. ఈ ఆఫీస్ అన్యులు ముందు ఆయనకి నచ్చలేదు. అది యేసుప్రభుని నమ్ముకున్నాను, ఎందుకు పిలాలి, అసలు ఏమీ చేయలేదండి. ఆయన అడుగు పెట్టాడు అంతే. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఎలా చేయండి, ఇలా చేయండి. ఇంకా మూసేద్దాం అనుకున్న కంపెనీ ఒక్కొక్క స్టెప్ పైకి ఎదిగి 3 బ్రాంచ్లు పెట్టింది. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహింపరచుదాం. హల్లెలూయా. ఏమండి, మనం చేయాల్సింది ఏంటో తెలుసా? చిగురు అనే సేవకుడిని పిలాలి. ప్రభా నా దగ్గరికి రా, ప్రభా నా దగ్గరికి రా. పేతురు గారు వల పట్టుకొని రాత్రంతా కష్టపడ్డాడు. ఆ పక్కన ఆ బోట్లో ఉన్న ఇంకో ఆయన, రే ఇదంతా చేసావు కదా, ఇప్పుడు ఇక్కడేద్దాం. అందరు ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి మాత్రం ఒక్క చేప కూడా లేదు చేతిలో. అరే ఇంటికి ఎలా పోతాం మనం? ఏ మొక్క పట్టుకొని వెళ్తాం? ఇప్పుడు ఆ ఓడలోనికి చిగురు అనే ఒక దేవుడే ఆ ఓడలోనికి ఎక్కాడు. చిగురు, ఆయన పేరే చిగురు. చూడండి, ఆ ఓడలోకి ఎక్కిన తర్వాత ఇటు చూడాలి. ఆ ఓడలోకి ఎక్కిన తర్వాత యేసుప్రభు అన్నాడు, కొంచెం లోపలికి వెళ్ళండి, ఇక్కడ వేయండి అన్నాడు. పేతురు గారు ఆయన కాస్త చూసి, నేను ఆల్రెడీ అక్కడ వల వేశాను, సరే ఈ టైంలో అవ్వదు, కానీ నీ మాట చెప్పున నేను చేస్తాను. అండర్లైన్ చేసుకోవాలి, నీ మాట చెప్పున నేను చేస్తాను అని చెప్పగానే అక్కడ జరిగింది ఏంటో తెలుసా?
ఏ చేపలు లేని ఆ వలలో ఒక్కసారి అది ఆ వల వేయగానే ఆయన బోటు నిండిపోయింది, దూరంలో ఖాళీగా ఉన్న బోటు కూడా నింపేశాడు. సో వాళ్ళ ఒక మనసులో ఒకలాంటి ఆనందం, ఇంకా అవ్వదు, ఇంకేమీ రాలేదు, ఒట్టి చేతులతో వెళ్ళాల్సిన వాళ్ళు జస్ట్ అలాగా చిగురించారు. ఈరోజు నేను చెప్పే మాట, ఆ ఓడలోకి చిగురు అనే ఆ సేవకుడు రావాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన మన దేవుడి పేరే చిగురంట. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, పెళ్ళి అయిందండి, ఇంకా నాకు పిల్లలు లేరు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన మాట చెప్పున చేయండి. ఇది కొంచెం చదవండి, ఇది కొద్దిగా చదవండి. ఆ చిగురుని ఆహ్వానించిన ప్రభా ఈరోజు నా హృదయంలో. ఏమండి, మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలి, మన దేవుడు ఏమై ఉన్నాడంటే వాక్కై ఉన్నాడు. మీరు దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఈ వాక్యం మీకు తెలియాలి. ఆహ్వానించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ బైబిల్ మీరు ఓపెన్ చేసి చదవగలిగితే, బ్రదర్ నాకు చదువు రాదు, ఏం చేయాలి? చదువు వచ్చిన వాళ్ళ దగ్గర కొద్దిగా వినండి. లేకపోతే మీ ఫాదర్ గారు చాలా సహనం కలిగిన వ్యక్తి, ఆయన దగ్గరికి వెళ్ళి, ఫాదర్ గారు మాకు ఒక అధ్యాయం చదివి వినిపించండి, చదివి వినిపిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నా సేవకుడు ఆయన అంటున్నాడు అక్కడ, ఏదనగా చిగురు అను నా సేవకుడు నేను రప్పించబోచున్నాను. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు కోసం ఇస్తున్నమాట, నా సేవకుడిని నేను రప్పించబోతున్నాను. ఎక్కడ చిగురు పెట్టలేదో ఆ ప్రాంతములన్నిటిని దేవుడు చిగురింప చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కుడి చేతిని పైకి లేపి, నా దేవుడు నన్ను చిగురింప చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఒకసారి నా వైపు చూడండి. ఒకనొక సమయంలో ఈ భూమి అంతా పాపముతో నిండిపోయింది. అక్కడ ఏం జరిగిందంటే, పడిపోయిన దేవుని కుమారులు మనుషుల యొక్క కుమార్తెలతో వాళ్ళు ఏకమైనప్పుడు మహాశూరులు జన్మించారు అని ఆదికాండంలో మనం చదువుకుంటాం. అంటే పూర్వకాలంలో దయ్యాలు ఉండేవా, పెద్ద మనుషులు ఆకారాలు ఉండేవా? అలాంటి ఆకారాలు. గొలియాతు ఉన్నాడా? అలా ఆ కోవకు చెందినవాడే. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు కలిగిన సంతానం. ఈ భూమంతా చాలా చీకటితో నిండిపోయింది. ఒకవేళ ఆ జలప్రయోగాలు లేకపోతే ఈ భూమంతా ఇంకోలా ఉండేదండి. అలాంటి స్థితిలో ఉన్నది. అయితే దేవుడు చూశాడు, ఇదంతా బాగా పాడైపోయిందని చెప్పి జలప్రలయం తీసుకొచ్చాడు. ఊహించండి, ఇదే చూడండి, ప్రపంచంలో ఇదే ఎత్తైన కొండ అయితే ఆ కొండ నిండా మొత్తం అంతా మునిగిపోయింది, ఇంకేదీ లేదు. ఒక్క కుటుంబం మాత్రం ఓడలో వెళ్తుంది. వీళ్ళు ఏం చేశారంటే, ఇంక ఈ ఓడలో విసిగి చెంది ఎంతకని వెళ్తాం, ఒక పావురాన్ని బయటకు వదులుతారు. ఆ పావురం చుట్టూ తిరిగింది, కాళ్ళు పెట్టడానికి స్థలం లేకపోవడం వల్ల మళ్ళీ తిరిగి వచ్చేసింది. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళింది. దేవుడట జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు అక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఒక చిగురించిన కొమ్మను విరిచి తీసుకొచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అప్పటి వరకు నాశనమైపోయిన ఆ భూమి మీద చిగురు పెట్టడం ప్రారంభమైంది. ఆ నోటితో ఆ పావురు ఆ కొమ్మని ఇరిచి ఆ చిగురించిన కొమ్మను తీసుకొచ్చింది. ఈరోజు నేను చెప్తాను, మనందరం ఈ తలంపులు ఆలోచనలతో నాశనం అయిపోతుండగా దేవుడు మనకు ఒక ఆశను కల్పిస్తున్నాడు. నీ జీవితాన్ని ఆయన బాగు చేసేవాడై ఉన్నాడు. నీకు మరలా జీవాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. ఈరోజు నువ్వు చేయాల్సిందల్లా ఒకటి, ప్రభువా నా జీవితంలోకి రా. ఏమండి, నోవా ఏం చూస్తున్నాడో తెలుసా? అయ్యో, చిన్నదైన చిగురించిన కొమ్మ ఉన్నదా, నేను నా ఓడలోంచి బయటికి రాగలనా? ఈరోజు ఎంతమంది అయితే బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారో, మీకున్న పరిస్థితిని బట్టి దేవుడు మీ జీవితాలను చిగురించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఒకరోజు ఉదయం 3 గంటలకి మా మమ్మీ యథావిధిగా ప్రార్థనకు లేచారు. దేవుడు ఒక పేరు చెప్పారు. ఆవిడ పేరు కళ. అమ్మ, కళ కోసం ప్రార్థన చెయ్యి అన్నారు.
ప్రార్థన చేసిన తర్వాత ఉదయం 8 గంటలకి నువ్వు నేను చూపించే స్థలానికి వెళ్ళాలి. ఆవిడ ఎక్కడుంటారో ఏంటో తెలీదు, నేను చూపించే స్థలానికి వెళ్ళాలి. మా మమ్మీ ఏమో సరే వెళ్ళిపోయారు, ఏ వీధో తెలీదు, అలాగే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక 2-3 వీధులు వెళ్ళిన తర్వాత మా మమ్మీ ఆ వీధుల్లో చూస్తున్నారు, అలాగా పైకి చూస్తుంటే ఒక ఆవిడ బయట నిల్చొని మా మమ్మీ కాస్త చూసి అమ్మ ఏం వెతుకుతున్నారు అన్న. నాకు ఇక్కడ కళ అనే ఒక ఆమె నాకు కావాలండి, ఆమెతో మాట్లాడాలన్న. ఆమె చాలా ఆశ్చర్యంగా చూశాను. నేనేనమ్మా ఆ కళని, నాతో ఏం పని, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అన్నది. సరే మీతో మాట్లాడాలి పైకి. మా మమ్మీ చేతిలో ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ ఏంటంటే ఆవిడ కోసం అన్నీ రాశారు. ఏంటి రాశారో తెలుసా? అది ఎంత, ఆవిడేమీ చెప్పలేదు, ఆవిడ దేవుడు చెప్పిన మాటలన్నీ విన్నది. ఒకటి విన్నది ఏంటో తెలుసా? తన భర్త ప్రేమించి పెళ్లి చేసుకొని తను వదిలేశాడు, ఆయనకు ఇంత కొడుకున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు నేను ప్రేమిస్తున్నానని చెప్పే వ్యక్తి ఇప్పుడు నాకు నువ్వు వద్దు అన్నాడు. ఇప్పుడు ఆమె ఎలాగ మారిపోయిందంటే బాగా డిస్టర్బ్ అయిపోయింది. నాకెవ్వరు లేరు, అత్తయ్య అందరినీ వదిలిపెట్టి, ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి సింగిల్గా ఉంటుంది తన కొడుకుతో. ఇంక నాకు ఈ జీవితం వద్దు అనుకొని, నమ్మండి, తన చేతిలో ఒక బాటిల్ ఉన్నది, చిన్న బాటిల్. ఆమె అది క్లోజ్ చేసేసింది. ఇలా చూడాలి, ఇదే ఆ బాటిల్ అనుకోండి, ఇలా చేతిలో పట్టుకొని ఉంది, అది కనిపించలేదు, విషం బాటిల్ అది. ఆమెకి అది ఆ రోజు లాస్ట్ డే, చచ్చిపోతే ఆమె ఏమనుకుందంటే ఇంకా నా జీవితాన్ని ముగించాలనుకుంది. ఈరోజు ఒక మాట చెప్తా, ముగించాలనుకున్న నీ జీవితంలోకి ఆయన స్వరం వినగలిగితే ఇంకేమీ లేదా నా కోసం బయట అన్నవాళ్ళకి దేవుడు ఈరోజు చిగురు పెట్టించబోతున్నాడు. ఆయన సేవకుడిని పిలవబోతున్నాడు. ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత ఆ బాటిల్ తీసి మా మమ్మీకి చూపించింది. అమ్మ, మీరు ఈరోజు రాకపోతే, ఆ మాటలు నాకు చెప్పకపోతే ఈరోజు నేను ఏమైపోతున్నాను. ఆమె విన్నది. దేవుడు మరలా ఆ కుటుంబాన్ని చిగురించడం ప్రారంభించాడు. ఏమండి, ఈ భూమిలో ఇంకా మొత్తం నీటితో నింపబడిపోయింది, మొత్తం అన్నీ నానిపోయాయి. అలాంటి భూమిని దేవుడు జ్ఞాపకం చేసుకొని మరలా నివాసయోగ్యముగా మార్చడానికి మరలా చిగురింపు చేశాడు. అన్నీ ఎండిపోయినట్లుగా, అక్కడున్న గాలిని పంపించి అవన్నీ ఎండిపోయినట్లుగా చేశాడు. మరలా మానవులు నివసించడానికి యోగ్యముగా చిగురింపు చేశాడు ఆయన. ఈరోజు నేను ఒక మాట చెప్తా, నువ్వు నివాసయోగ్యముగా లేవేమో, ఒక మంచి పనికి వచ్చేవాడిగా లేవేమో. ఏమంటే భూమి మీద అంతా నీళ్ళుంటే నోవా బయటికి రాలేని స్థితిలో ఉన్నాడు, పనికి వచ్చేదేగా లేదు అక్కడ. అలాంటి నోవా సమయంలో ఉన్న ఆ భూమిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఇటు చూడాలి, మిమ్మల్ని కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నోవా ఊహించండి, డోర్ ఓపెన్ చేస్తున్నాడు, చూస్తున్నాడు బయటికి, ఏటి కనిపించి అంత నీళ్ళే. అలాంటి నోవాకి ఒక అమ్మయ్య చిగురు వచ్చేసింది, మరలా నేను బయటికి వెళ్ళబోతున్నాను. ఈరోజు మిమ్మల్ని కూడా ఎంతమంది అయితే లోపటే ఉండిపోయారో, నేను ఎందుకు పనికిరాను, నివాసయోగ్యం ఎవరికీ పనికి రాకుండా ఉన్న వాడికి ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా? చిగురు అనే నా సేవకుడిని పంపించబోతున్నాను. ఈ సంఘానికి ఆయన పంపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక యంగ్ స్టార్ 18 సంవత్సరాలు నాకు ఒక మెసేజ్ పెట్టింది. ఏం పెట్టిందంటే, బ్రదర్, నా మమ్మీ వాళ్ళు నన్ను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు. మా డాడీ, మా మమ్మీ, మా కుటుంబంలో కూడా నేను అమ్మాయి అయిపోయాను, అందంగా ఉండను, అమ్మాయిని కదా, ఈవెన్ నా తల్లి కూడా నన్ను సరిగ్గా చూడలే, అన్నం తిన్నావా అని అడిగేవాళ్ళు లేరు. అలాంటి టైంలో నేను సేవ చేయాలని బయటకు వచ్చాను. కానీ ఒక సేవకుడు నా జీవితాన్ని నాశనం చేశాడు. అంత బ్లాంక్ అయిపోయిందండి. దేవుడి కోసం వెళ్ళిపోవాలన్న నా జీవితం బ్లాంక్ అయిపోయింది.
నేను ప్రభు కోసం చిగురించాలనుకున్నాను. అందరి చేత ఒత్తిళ్ళు పట్టాను. నాకేం చేయాలో తెలియట్లే. నా జీవితం ఎట్లా ఉంటుందో తెలియట్లే. కానీ ఒక్కటి అనిపిస్తుందండి, శరీరం అపవిత్రం అయిపోయింది. అసలు నా ప్రమేయం లేకుండా ఒక సేవకుడే నా జీవితాన్ని నాశనం చేశాడు. ఆ మాటలు ఎక్కడ చెప్పాలో తెలియట్లే, ఎవరితో మాట్లాడాలో తెలియట్లే. నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఏం చేయాలి బ్రదర్? మనందరికీ ఒక స్టోరీ ఉంటుందండి. ఆ స్టోరీలో మనం చాలా తక్కువగా ఉంటాం. అలాంటి వారి కోసం దేవుడు ఈరోజు చెప్తున్నమాట, నా సేవకుడిని నేను రప్పించబోతున్నాను. ఆయన పేరు చిగురు. రాత్రంతా శ్రమపడ్డాం, నాకేం దొరకలే. నా సేవకుడు రాబోతున్నాడు, ఆయన పేరు చిగురు. పట్టజాలనంత విధంగా పని అప్పచెప్పబోతున్నాడు. ఊహించండి, వల వేస్తున్నాడు, పైకి తీస్తున్నాడు, పని ఏం లేదు చేతిలో. అలాంటి పేతురికి పని అప్పగించాడు. ఈరోజు ఉద్యోగం లేని వాళ్ళు ఒక్క మాట అడగగలరా? ప్రభువా, నాకు పని చేయాలని ఉంది, నన్ను చిగురింపచేయి. నీ ఓడలోనికి వచ్చి కూర్చొని నీకు పని అప్పగించబోతున్నాడు ఆయన. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహింపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి, అలాగే ఉండిపోకండి, కష్టపడండి, పని చేయండి. నువ్వే కాదు, నీ ఓడే కాదు, నీ దగ్గరలో ఉన్న ఓడను కూడా నింపే కెపాసిటీ ఇస్తాడు దేవుడు. ఆ ఓడకు కూడా చుక్కాని అయిపోయిందండి పేతురు ఓడ. అంటే అర్థం తెలుసా? నువ్వు బ్లెస్ అవ్వడమే కాదు, నీతో పాటు నీ దగ్గర ఉన్న వాళ్ళని కూడా బ్లెస్ చేయబోతున్నాడు ఆయన. ఈరోజు అలాంటి చిగురు అనే సేవకుడిని ఈరోజు దేవుడు రప్పించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యమన బిడ్డ నాకు ఫోన్ చేసి అడిగింది, బ్రదర్ ఏం చేయాలి? ఏమండి, నేను అప్పుడు ఏం చెప్పాలి? అమ్మ, మీ మమ్మీ దగ్గరికి వెళ్ళని చెప్పాలా? మీ డాడీ దగ్గరికి వెళ్ళి చెప్పాలా? వాళ్ళకి అందుబాటులో లేరుగా. ఎక్కడ తన హృదయాన్ని షేర్ చేసుకోవాలి? ఎవరితో నా మాట చెప్పాలి? ఈరోజు చాలామంది అలాంటి స్థితిలో ఉంటారు. ఎవరితో నా బాధ చెప్పాలి? ఈరోజు ప్రభు అలాంటి వారితో మాట్లాడుతున్న మాట, చిగురు అను నా సేవకుడిని నేను రప్పించబోతున్నాను. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నేను ప్రార్థన చేశానండి, ఒక్కటే. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ ప్రార్థనలో నేను బాగా కన్నీరు వచ్చేసింది. నాకు సేవ చేయాలని, పరిచర్య చేయాలని వెళ్తున్న ఆమె జీవితాన్ని పాడు చేశాడు సేవకుడు. ఏం చెప్పాలి ప్రభా? ఎవరిని చూడాలి? ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళి ఆదరణ పొందుకోవాలి? నేను ప్రార్థన చేస్తుంటే అక్కడ అనుకోకుండా ఆమె రూమ్లోనే బాగా కన్నీరు కార్చింది. ఆ రూమ్ అంతా ప్రార్థన చేస్తుండగా ఒకలాంటి వెలుగు చేత నింపబడి ఆమె చెప్తుంది, నేను ప్రభుని చూస్తున్నాను. బ్రదర్, ఇప్పుడు నాకు అనిపిస్తుంది, నా గడిచిన కాలం అంతా దేవుడు కొట్టేశాడు. నేను ఆ సేవ చేయడానికి వెళ్తాను అని చెప్పింది. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. 2 రోజుల క్రితమే నాకు మరలా ఇదంతా జరిగి 1 year అయింది. 2 రోజుల క్రితం మెసేజ్ పెట్టింది. ఏంటో తెలుసా? బ్రదర్, నేను ఆ సేవ చేయటానికి మరలా ఒక సంస్థ ముందుకొచ్చింది. నేను వెళ్ళబోతున్నాను. దేవునికి ఒక మంచి సేవకురాలుగా నా జీవితాన్ని నేను అప్పగించబోతున్నాను. దేవుడు తన జీవితాన్ని చిగురింపచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా అలాంటి వాడిగా, అలాంటి దానిగా ఉన్నావేమో. ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు. ఈరోజు దేవుడు మీతో చెప్తున్న మాట, నా సేవకుడిని నేను రప్పించబోతున్నాను. ఐ విల్ కాల్ మై సర్వెంట్. ఆయన పేరు చిగురు. చిగురిస్తాడు, నిన్ను చిగురు పెట్టించేటట్టు చేస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కుడి చేయి పైకి లేపండి. నేను చిగురించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మీకు తెలుసు యోసేపు వాళ్ళ అన్నదమ్ములతో కలిసి ఉండేవాడు. కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తాను. కాకపోతే యోసేపుకి కళలు వచ్చేవి. దాన్ని బట్టి ఆయన ఏం చేశాడంటే, అన్నదమ్ములందరూ పగబట్టారు. ఒకరోజు యోసేపుని తీసుకొచ్చి ఒక గుంటలో పడేశారు. ఇప్పుడు నీ కళలు ఏమైపోతే చూస్తాను. ఏమిటి? ఏడుపు. మన జీవితంలో మనం కలిగి ఉండకూడదు ఏడుపు, అసూయ. ఏంట్రా, నీకేనే కళలు? మేమందరం నీకు వచ్చి లొంగిపోతామనుకున్నావా? నీకు నమస్కరిస్తామనుకున్నావా? అసూయ. నువ్వు చిన్నవాడివి, చిన్నవాడిలాగా ఉండు. అసూయ రాకూడదండి మనకి.
వాళ్ళకి ఎక్కువైపోతుంది, మాకు తక్కువైపోతుంది, వాళ్ళు ఎదిగిపోతున్నారు. అదొద్దు మనకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గోతులో పడేశాను. పైకి ఇలాగ చూసే, అన్నయ్య ప్లీజ్ పైకి తీసాయి. లేదు, ఒంటరి అయిపోయాడు. వీడికి ఇలా కాదు, ఈ నమ్మేద్దాం. అమ్మేశారు. సో వస్తున్నప్పుడు ఆయన ఎలా వచ్చాడంటే, అన్నదమ్ములందరూ కలిసి ఉన్నారు, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఒక్కడికే వెళ్ళిపోయాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బానిసగా మారిపోయాడు. అసలు ఆయనకు వచ్చింది అంత ఆపోజిట్ జరుగుతుంది. ప్రభా, నా జీవితం ఇంతేనా? నాకు చుట్టూ ఉన్న వాళ్ళు నాకు ఆపోజిట్ అయిపోయారు. నా రక్తం పంచుకు పుట్టిన వాళ్ళే నా మీద వెలివేస్తున్నారు. ఈరోజు ఉంటామండి మనలో అలాంటి. కొంతమంది తల్లులు పిల్లల్ని ఒకేలా చూడరు. ఒక్కొక్కరిని అలా చూడకూడదు. అందరినీ సమానంగా చూడాలి. కూతురైనా కొడుకైనా ఒకటే. ఆమె చెప్పట్లేదు.